బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన కోరుకొండలో పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలు చేస్తూ కోరుకొండ RTC బస్టాండ్ సెంటర్ నుండి ప్రభుత్వోన్నత పాఠశాల వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్, SI శ్యామ్ సుందర్, వివిధ కళాశాల విద్యార్థులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ర్యాష్ డ్రైవింగ్ అని చేయడం వల్ల ఏ క్షణానైనా మనకి ప్రమాదం జరగచ్చు, లేకపోతే మన వల్ల అవతల వాళ్ళకి ప్రమాదం జరగచ్చు. కాబట్టి దయచేసి ఈ రోజు మీరు లైఫ్ లాంగ్ గుర్తించుకుని అటువంటి అవకాశాలకి ఎవరు కూడా తావేవారని చెప్పి మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున కోరుకుంటా ఉన్నాం. పాటిస్తారా? అంతా పాటిస్తారా? అందరూ వింటున్నారా? పాటిస్తారా? మన రోడ్డు మీద వచ్చేనైనా మనకి యాక్సిడెంట్ జరగచ్చన్న స్పృహ ఉంటే యాక్సిడెంట్లు జరగవు. ఒక యాక్సిడెంట్ మన తల్లిదండ్రులకి కానీ మన జీవితానికి మొత్తం చిన్నభిన్నం చేస్తుంది. చాలా మందిని చూస్తూ ఉంటాం. మన ఇది నేషనల్ హైవే 516E ఈ రోడ్డు ప్రతి నెల అట్లీస్ట్ 5 యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. డెత్లు, ఫ్యాటల్ డెత్లు. అది కాకుండా ఇంకా చిన్న చిన్న యాక్సిడెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి అందరూ కూడా ఎలర్ట్గా ఉండాలి. మన వల్ల వేరే వాళ్ళకి యాక్సిడెంట్ జరగకూడదు, అదేవిధంగా వేరే వాళ్ళ వల్ల మనకి యాక్సిడెంట్ జరగకుండా ఎలర్ట్గా ఉండాలన్నట్టు. అదేవిధంగా మన ఆటో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చాలా మంది చూస్తూ ఉన్నాం ఈ మధ్యన పోలీసు వారు ఆటో వాళ్ళని పట్టించుకోవడం చాలా ర్యాష్గా నడుపుతూ ఉన్నారు. మొన్న మా DSP గారు చెప్తే ఆటోలో షిఫ్ట్ చేయడానికి ఎవరో ముందుకు రాలేదంట. ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ గోల్డెన్ పీరియడ్లో ఏదైనా యాక్సిడెంట్ అయిన వ్యక్తిని మన హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలిగితే ఆ ప్రాణాన్ని కాపాడగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వెహికల్ పాడైపోద్ది, మనది ఇంకోటి అవుతుంది కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంజర్డ్ పర్సన్స్కి ఇవ్వాలి. అది మనకి సామాజిక స్పృహ. నెక్స్ట్ టైం మీకు ఈ విధంగా రిపోర్ట్ అయితే మీ మీద సెపరేట్గా కాన్సన్ట్రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? దయచేసి అంతా కోఆపరేట్